కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అని ఆశ్చర్యపరిచేలా కొంతకాలం తర్వాత కల్ట్ స్టేటస్ అందుకుంటాయి. అలాంటి సినిమానే మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మహేష్ కలేజా. యాక్షన్, కామెడీ, ఫ్యాంటసీ కలబోసిన ఈ వినూత్న ప్రయోగాత్మక చిత్రం 2010లో భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. కానీ ఆ తర్వాత టీవీ టెలికాస్ట్ కు వచ్చిన తర్వాత పెద్ద హిట్ గా నిలిచింది. మహేష్ సినిమాలో ఒక కల్ట్ స్టేటస్ దక్కించుకున్న సినిమా ఇది. ఈ సినిమా ఫ్లాప్ కి కారణం వెతికితే దొరకదు. ఆ టైంలో అలా జరిగిపోయిందంతే. మహేష్ బాబు ఇమేజ్ కి, నటనకి పూర్తిగా మేకోవర్ ఇచ్చిన సినిమా ఇది. సినిమాలోని మహేష్ ప్రతి ఒక్క డైలాగ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసేలా తీశారు గురూజీ త్రివిక్రమ్. అప్పట్లో థియేటర్స్ లో నిరాశపరిచిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కు సిద్ధమైంది. 4K వర్షన్ లో ప్రపంచవ్యాప్తంగా మూవీని ఈ నెల 30న రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ తో పాటు అప్పట్లో ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు మహేష్ కలేజాని థియేటర్స్ లో చూసేందుకు రెడీ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు బుక్ మై షోలో ఏకంగా 1,00,000 టికెట్స్ అమ్ముడవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎలాంటి బజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే రీ రిలీజ్ అయిన మహేష్ బాబు పోకిరి, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ ఇప్పటికే రీ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ సొంతం చేసుకున్న కలేజా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.